పవన్ కళ్యాణ్ గారి అభిమానం అయినా కానీ రాజకీయంగా వచ్చేపాటికి ఒక అడుగు ఆలోచించాల్సి వచ్చింది. ఆ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయాలకి కొత్తగా అనిపించింది. సంతోషించాం. చిరంజీవి గారు చాలా నష్టపోయారు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం కొత్తగా ఆలోచించుకొని వెళ్తున్నారని చెప్పేసి అలా ఎదురు చూసాం. 2016 ఎన్డీఏ కూటమితో ఆయన వ్యతిరేకించారు రాజధాని భూముల విషయంలో. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మన కూటమి పార్టీయే ఆ రోజున విమర్శలు అటువంటివి చేసింది. ఇదంతా పోతే జనసేన 2016 నుంచి చాలా బలోపేతంగా చేసుకొచ్చాం, పార్టీని స్థాపించాం, కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి ఆహ్వానించాం. ఈ రోజున కూటమితో కలిసి మన ఎమ్మెల్యే గారి కోసం 2019లో కూడా మనం చూసాం. మన వెనకాల 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా నిస్వార్థంగా వచ్చారు, కష్టపడ్డారు. ఈ రోజుకి చాలామంది మన ఓటమి తర్వాత కూడా ఎటు పోకుండా జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, అలాగే చిర్రి బాలరాజు గారి రెండోసారి ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలుపు కోసం పనిచేశారు చాలా ప్రతి ఒక్క కార్యకర్త. అలాగే ఈ రోజున ఆ కార్యకర్తలందరూ కూడా నాయకత్వం అనేది సరైన తీరులో పట్టించుకోక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వెల్లేరుపాడు మండలంలో 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓటమి చెందారు. అలాగే మాలో ఉత్సాహం నింపుతూ ఎమ్మెల్యే గారు ఆ రోజున మాకు ఎప్పటికప్పుడు రవి గారు, సాయి గారు ఎప్పటికప్పుడు ఉత్సాహం నింపుతూ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయించుకుంటూ పని చేయించారు. పార్టీని యథావిధంగా బలంగా పనిచేసుకుంటూ వచ్చాం. 2020 కానీ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కొంత పోస్ట్పోన్ అయినా కానీ మళ్ళీ ప్రయత్నించాం. సర్పంచులను పెట్టాం. 7 ఎంపీటీసీలకి 4 ఎంపీటీసీలు పెట్టాం. సర్పంచులను కూడా 7 పంచాయతీలకు 5 పంచాయతీలకు పెట్టాం. కరెక్ట్గా ఐడియా లేదు. ప్రతి ఒక్క చోట కూడా వార్డు మెంబర్లను పెట్టాం. ప్రతి సర్పంచ్ క్యాండిడేట్కి కూడా 80 నుంచి 100 ఓట్ల వరకు పోలైనాయి. మనం అధికారంలో లేకపోయినా, ఓటమి చెందినా కానీ మనకి అటువంటి ప్రజాదరణ అనేది ఖచ్చితంగా గ్రామాల్లో ఉంది. ప్రతి వార్డు మెంబర్కి 30 నుంచి 50 ఓట్ల వరకు పోలైనాయి. ఈ రోజున ఈ క్యాడర్ అనేది, ఈ నమ్మకం అనేది ముందు ఇంకా ముందుకు వెళ్ళాలి, కార్యకర్తల్లో ఇంకా బలం పెంచాలి అంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రతి మండలంలో పరిస్థితులు చూసి వారికి సమయం కేటాయించి వారికి ఏదైనా ఉంటే సమస్యను సర్దుమార్చాలని కోరుకుంటున్నాను. అలాగే కూటమి సభ్యులు ఉన్నారు. కూటమి సభ్యుల్ని, మన పార్టీ ఎదుగుదలని రెండింటిని ఆలోచించి కొత్త వారిని మనం పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఆలోచించి కార్యకర్తలతో ఒక నిర్ణయం తీసుకొని జాయిన్ చేసే విధంగా, అప్పుడు ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు.